Hi everyone, this is Sudhakar Bogam. Welcome to SB Tech Tuts. In this video, we will discuss what is a function and how to implement function in C language. ఈ వీడియోలో C లాంగ్వేజ్లో ఫంక్షన్ అంటే ఏంటి, ఫంక్షన్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాట్ ఈజ్ ఏ ఫంక్షన్? ఫంక్షన్ ఈజ్ ఏ సెల్ఫ్ కంటైన్డ్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ which can perform a particular task. So function means function is a self-contained block of statements which can perform a particular task. Okay, so ఒక టాస్క్ని పర్టికులర్ టాస్క్ని ఫినిష్ చేయడానికి ఆ ఫంక్షన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ట్యూబ్ లైట్ ఉంది అనుకుందాం. సో ట్యూబ్ లైట్ ఫంక్షనాలిటీ ఏంటి అంటే లైటింగ్ ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ ఉంది. సో ఫ్యాన్ ఫంక్షనాలిటీ ఏంటి అంటే తిరిగి గాలి ఇవ్వడం. ఏసీ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్గా, ఏసీ ఫంక్షనాలిటీ ఏంటి అంటే కూలింగ్ ఇవ్వడం. రిఫ్రిజిరేటర్, అట్లాగే టీవీ. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫంక్షనాలిటీ అనేది ఉంటుంది. ఓకే, సో మరి సి లాంగ్వేజ్లో ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయంటే మనకి ఇక్కడ ఫంక్షన్స్ వచ్చేసి 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి బిల్ట్ ఇన్ ఫంక్షన్, దీన్నే మనము లైబ్రరీ ఫంక్షన్స్ అని కూడా అనొచ్చు. లైబ్రరీ ఫంక్షన్స్. సెకండ్ వన్ వచ్చేసి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఫస్ట్ వన్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఆర్ లైబ్రరీ ఫంక్షన్స్, సెకండ్ వన్ వచ్చేసి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. మరి బిల్ట్ ఇన్ ఫంక్షన్, లైబ్రరీ ఫంక్షన్స్ అంటే ఏంటి అంటే విచ్ ఆర్ క్రియేటెడ్ బై సిస్టమ్, అంటే సి లాంగ్వేజ్లో ఉన్న బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. ఎగ్జాంపుల్గా ప్రింట్ఎఫ్, అట్లాగే స్కాన్ఎఫ్. ఫర్ ఎగ్జాంపుల్గా strlen ఫంక్షన్ ఉంది అనుకుందాం. strlen ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే స్ట్రింగ్ లెంత్ను ఫైండ్ అవుట్ చేస్తుంది. అట్లాగే str రివర్స్, లోయర్ కేసు, అప్పర్ కేసు, ఇలా స్ట్రింగ్ ఫంక్షన్స్, టోటల్ స్ట్రింగ్ ఫంక్షన్స్ అన్నీ లైబ్రరీ ఫంక్షన్స్. అట్లాగే మ్యాథమెటికల్ ఫంక్షన్స్, అట్లాగే క్యారెక్టర్ ఫంక్షన్స్, అట్లాగే డేట్ అండ్ టైం ఫంక్షన్స్. ఇలా మనకి బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అనేటివి ఆల్రెడీ డెవలప్ అయ్యి సి లాంగ్వేజ్లో ఉన్నాయి. ఓకే, సో వాటిని మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ఇక్కడ ఫంక్షన్ అనేది పర్టికులర్ టాస్క్ని ఫినిష్ చేస్తూ ఉంటుంది. ఒక్కొక్క ఫంక్షన్కి ఒక్కొక్క టాస్క్ ఉంటుంది, పర్టికులర్ టాస్క్. ఫర్ ఎగ్జాంపుల్ strlen ఫంక్షన్, ఈ ఫంక్షన్ స్పెషాలిటీ ఏంటంటే లెంత్ను ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తాం. అట్లాగే ప్రింట్ఎఫ్ ఫంక్షన్ అవుట్పుట్ ఫంక్షన్, స్కాన్ఎఫ్ ఫంక్షన్ ఇన్పుట్ రీడ్ చేయడానికి. సో ఈ విధంగా ఒక్కొక్క ఫంక్షన్కి ఒక్కొక్క టాస్క్ అనేది ఉంటుంది, పర్టికులర్ టాస్క్. వాటిని అలాగే యూజ్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్గా నేను డిస్ప్లే చేయాలనుకోండి, strlen యూజ్ చేస్తే వస్తుందా అంటే రాదు. ఎందుకంటే ఈ ఫంక్షన్ స్పెషాలిటీ లెంత్ ఫైండ్ అవుట్ చేయడం, ప్రింట్ఎఫ్ ఫంక్షన్ స్పెషాలిటీ డిస్ప్లే చేయడం. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ అనేది ఉంటుంది. సో వాటిని మనం ఏమంటున్నామంటే లైబ్రరీ ఫంక్షన్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. ఇక్కడ ఇంపార్టెంట్గా, సో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ ఏంటంటే దీస్ ఫంక్షన్స్ ఆర్ డిజైన్డ్ బై డెవలపర్ ఆర్ ప్రోగ్రామర్. సో ప్రోగ్రామర్ డిజైన్డ్ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. సో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అసలు యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్తో ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే క్రియేటెడ్ బై ప్రోగ్రామర్ ఆర్ డెవలప్డ్ బై ప్రోగ్రామర్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్. ఓకే, సో ఇక్కడ కూడా ఫంక్షన్ అంటే సేమ్ డెఫినేషన్. ఫంక్షన్ ఈజ్ ఏ సెల్ఫ్ కంటైన్డ్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ విచ్ కెన్ పర్ఫార్మ్ ఏ పర్టికులర్ టాస్క్. ఓకే, సో ఏదో ఒక టాస్క్ మాత్రం ఫినిష్ చేస్తూ ఉంటుంది ఒక ఫంక్షన్. క్లియర్? సో ఏసీ ఉందనుకోండి, ఏసీలో ఏమొస్తుందంటే మనకు కూలింగ్ వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా రైస్ కుక్కర్ ఉందనుకోండి, అదేం చేస్తుంది, కుకింగ్ చేస్తూ ఉంటుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్గా వాషింగ్ మిషన్ ఉందనుకోండి, వాషింగ్ మిషన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే జస్ట్ వాష్ చేయడం. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫంక్షనాలిటీ ఉంటుంది. ఓకే, సో మరి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది చూద్దాం. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. మరి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. సో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేయాలంటే 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఫంక్షన్ డిక్లరేషన్. ఫంక్షన్ డిక్లరేషన్ ఆర్ ప్రోటోటైప్ రాయాలి. స్టెప్ 2, ఇది స్టెప్ 1. స్టెప్ 2 function definition.
ఫంక్షన్ డెఫినేషన్. స్టెప్ 3 వచ్చేసి ఫంక్షన్ కాల్. ఓకే, సో ఏ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అయినా ఈ 3 స్టెప్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలంటే ఈ 3 స్టెప్స్ని మనం ఫాలో అవ్వాలి. స్టెప్ 1 ఏంటి అంటే ఫంక్షన్ డిక్లరేషన్ ప్రోటోటైప్. స్టెప్ 2 ఫంక్షన్ డెఫినేషన్. స్టెప్ 3 ఫంక్షన్ కాల్. అంటే ఒక ఫంక్షన్ని మనం ఇంప్లిమెంటేషన్ ముందు ఫస్ట్ ఫంక్షన్ని డిక్లేర్ చేయాలి, దీన్నే మనం ప్రోటోటైప్ అంటాం. తర్వాత దానికి డెఫినేషన్ రాయాలి, డెఫినేషన్ రాసిన తర్వాత ఆ ఫంక్షన్ని మనం కాల్ చేయాలి. ఓకే, సో ఈ 3 స్టెప్స్ని మనం ఫాలో అయితే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అనేటివి చాలా ఈజీ. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ రిక్వైర్డ్ ఏంటి, ఎక్కడ యూజ్ చేయాలి, అవసరం ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అంటే ప్రోగ్రామర్ డిజైన్ చేసేది. ఓకే, సో ఎందుకు యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ మనం డిక్లేర్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ప్రోగ్రామ్ ఉంది అనుకుందాం, వైడ్ మెయిన్. ఈ ప్రోగ్రామింగ్లో ఒక 1,00,000 లైన్స్ ఉన్నాయి అనుకుందాం, 1,00,000 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్గా. సో ఇందులో నాకేంటంటే ఒక 500 లైన్స్ ఆఫ్ కోడ్ రిపీట్ జరుగుతూ ఉంది, 500 లైన్స్ ఆఫ్ కోడ్ రిపిటేషన్ జరుగుతుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో మరి రిపిటేషన్ నాకు ఒక 20 టైమ్స్ రిపిటేషన్ జరుగుతుంది. అప్పుడు నేనేం చేయాలి అంటే ఈ 20 టైమ్స్ 500 లాజిక్ని మళ్ళీ 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 రాయాల్సి వస్తుంది. క్లియర్, ఇది ఫస్ట్ రీజన్. సో కోడ్ రిపిటేషన్ జరిగినప్పుడు. ఓకే, సో మరి ఇక్కడ కోడ్ రిపిటేషన్ జరిగినప్పుడు ఏమవుతుంది అంటే కోడ్ మొత్తం అదే సేమ్ కోడ్ మళ్ళీ మళ్ళీ రాసుకుంటూ పోతూ ఉంటాం. సో ఈ విధంగా మనకి ప్రోగ్రామ్ అనేది కాంప్లెక్స్ అవుతుంది. అంటే ఎర్రర్ ఎక్కడెక్కడ ఉంది చెక్ చేయాలంటే ఒక దానిలో ఫర్ ఎగ్జాంపుల్గా ఈ 500 లైన్స్లో ఏదో ఒక ఎర్రర్ వచ్చింది అనుకుందాం ఒక దగ్గర. ఓకే, సో ఇది ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, మనకు 20 టైమ్స్ రిపీట్ అయింది. సో మనకి ఎర్రర్స్ ఎక్కడెక్కడ చెక్ చేయాలి, 20 ప్లేస్లలో చెక్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఇలా అన్నీ చేయాలంటే మనకి కాంప్లెక్స్ ప్రాబ్లం. ఓకే, సో కంపైల్ చేయాలన్నా, డీబగింగ్ చేయాలన్నా, రన్ చేయాలన్నా, సో దీన్ని మెయింటైన్ చేయాలన్నా, ఎందుకంటే ఇది లార్జ్ ప్రోగ్రామ్, 1,00,000 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. సో ఇలాంటి లార్జ్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఈ రిపిటేషన్ కోడ్ ఏదైతే ఉందో 20 టైమ్స్ రిపిటేషన్ అయ్యేది 1 టైం మాత్రమే రాసుకుంటాము. ఓకే, 1 టైం ఫంక్షన్లో రాసేస్తాం ఆ కోడ్ని, ఎక్కడైతే మనకు అవసరం వస్తుందో ఆ ఫంక్షన్ని అక్కడ కాల్ చేసేస్తాం. సో దీనికి మెయిన్గా మనకు రీజన్ ఫంక్షన్స్ ఇంట్రడ్యూస్ అయింది. ఓకే, సో ఫంక్షన్తో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే కోడ్ రీయూజబిలిటీ అవుతుంది, టైం సేవింగ్ అవుతుంది. మెయిన్గా ఒకటేసారి రాసేస్తాం ఫంక్షన్ని. ఓకే, ఈ ఫంక్షన్ మనకి ఎక్కడ కావాలంటే అక్కడ దానికి కాల్ చేస్తే అది ఆటోమేటిక్గా అక్కడికి వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ 100 లైన్స్ దగ్గర నాకు కావాలనుకోండి, ఇక్కడ నేను ఫంక్షన్ని కాల్ చేస్తాను. ఫంక్షన్ ఒక దగ్గర ఇంప్లిమెంట్ చేసేసుకొని ఏదో ఫంక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫంక్షన్ ఇక్కడ కాల్ చేసి ఇక్కడికి వస్తుంది, ఇక్కడ కాల్ చేసి ఇక్కడికి వస్తుంది, ఎక్కడ కాల్ చేస్తే అక్కడికి ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది ఫంక్షన్. ఓకే, సో మళ్ళీ మళ్ళీ రిపిటేషన్ రాయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది మెయిన్గా రీజన్. సో దీనివల్ల మనకేమవుతుందంటే ప్రోగ్రామ్ ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది, డీబగింగ్ ఈజీగా అవుతుంది. ఒకవేళ ఫంక్షన్లో ఎర్రర్ ఏదైనా వచ్చిందనుకోండి, ఇక్కడ ఒక్కటి అప్డేట్ చేస్తే అయిపోతుంది. ఈ ఫంక్షన్ లేకపోతే ఏమవుతుంది, మనం ఇక్కడ 20 టైమ్స్ రాయాలి కాబట్టి 20 టైమ్స్ ఎక్కడెక్కడ ఉంటే ప్రోగ్రామ్ ఆ ఫంక్షన్ లాజిక్ ఆ ప్లేస్లోకి వెళ్ళి దాన్ని అప్డేట్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఫంక్షన్స్ అనేవి ఎప్పుడు యూజ్ చేస్తాం మనం అంటే లార్జ్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు. సో లార్జ్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఫంక్షన్స్గా డివైడ్ చేసుకుంటే ప్రోగ్రామ్ని ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, సో అందుకోసం మనకు మెయిన్గా ఫంక్షన్స్. సో ఫంక్షన్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కోడ్ రీయూజబిలిటీ అవుతుంది, టైం సేవింగ్ అవుతుంది. రిపిటేషన్ ఏదైనా ఉన్నప్పుడు మెయిన్గా రిపిటేషన్ ఉన్నప్పుడు సింగిల్ ఫంక్షన్ రాసుకుంటాము, అది ఎక్కడైతే కావాలో అక్కడ మనం దాన్ని కాల్ చేస్తూ ఉంటాం. సో దీనివల్ల ఏమవుతుంది, మనకి మెమొరీ కూడా యూటిలైజ్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ మనకి ఫంక్షన్స్కి అడ్వాంటేజెస్. ఓకే, సో మరి వీటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఫంక్షన్ అనేది చూద్దాం. సో మరి ఫస్ట్ డిక్లరేషన్ చేయాలి. మరి డిక్లేర్ చేయాలంటే ఎలా డిక్లేర్ చేయాలంటే దీనికి మనం ఒక ఫార్మాట్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఫార్మాట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ రిటర్న్ టైప్ రాయాలి. రిటర్న్ టైప్ ఫంక్షన్ నేమ్, రిటర్న్ టైప్ ఫంక్షన్ నేమ్ విత్ ఇన్ బ్రాకెట్లో ఆర్గ్యుమెంట్స్ లిస్ట్, సెమీకోలన్ కంపల్సరీ. సెమీకోలన్ మీన్స్ టర్మినేటర్ ఆపరేటర్. సో ఇక్కడ సెమీకోలన్ పెట్టకపోతే దీనికి లాజిక్ ఉన్నట్టు. సో మనం ఇక్కడ డిక్లరేషన్ పార్ట్ మాత్రమే రాస్తున్నాం కాబట్టి జస్ట్ డిక్లేర్ మాత్రమే చేయాలి. ఓకే, దానికి లాజిక్ అనేది ఇక్కడ రాయొద్దు. ఓకే,
సో ఒక ఫంక్షన్ని మనం డిఫైన్ చేసేటప్పుడు బిఫోర్ డిఫైనింగ్ డిక్లరేషన్ కంపల్సరీ చేయాలి. ఓకే, సో ఫస్ట్ డిక్లేర్ చేసిన తర్వాత దానికి డెఫినేషన్, దాని ఇంప్లిమెంటేషన్ అనేది రాస్తాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్గా రిటర్న్ టైప్ అనేది మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకోండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ రిటర్న్ టైప్ వచ్చేసి వైడ్ పెడతాను. ఫంక్షన్ నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ రోబో అని పెడతాను. ఆర్గ్యుమెంట్స్ మన రిక్వైర్మెంట్ ఉంటేనే ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేస్తాం, లేకపోతే అవసరం లేదు. ఓకే, సో దీన్ని మనం ఏమంటున్నామంటే ప్రోటోటైప్ ఆర్ డిక్లరేషన్. ఫంక్షన్ ప్రోటోటైప్ ఆర్ ఫంక్షన్ డిక్లరేషన్. సో బిఫోర్ ఇంప్లిమెంటేషన్ ఫంక్షన్ని డిక్లేర్ చేయాలి ఫస్ట్. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ డెఫినేషన్. మరి ఫంక్షన్ డెఫినేషన్ ఎలా చేస్తామంటే దీనికి కూడా మనము సింటాక్స్ రాసుకోవచ్చు. సింటాక్స్ దీన్ని చూసినట్లయితే ఇక్కడ కూడా రిటర్న్ టైప్, ఫంక్షన్ నేమ్, తర్వాత ఆర్గ్యుమెంట్స్ లిస్ట్, బ్రాకెట్ ఓపెన్, లాజిక్, బ్రాకెట్ క్లోజ్, ఫంక్షన్ బాడీ ఆర్ లాజిక్ ఆర్ స్టేట్మెంట్స్. ఓకే, సో అంటే ఇక్కడ ఏం చేసాం, మనం ఫస్ట్ డిక్లేర్ చేసాం ఫంక్షన్ని. ఈ డిక్లరేషన్కి మనము దాని ఇంప్లిమెంటేషన్ అనేది డెఫినేషన్లో రాస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక తీసుకున్న ఇక్కడ డిక్లేర్ చేసిన ఏదైతే ఫంక్షన్ నేమ్ ఉందో ఆ రిటర్న్ టైప్ ఏదో ఉందో సేమ్ ఉండాలి ఇక్కడ డెఫినేషన్లో కూడా. నేను ఇక్కడ వైడ్ పెట్టేసి ఇక్కడ ఇంటి రాస్తా అంటే కుదరదు. సో డిక్లరేషను డెఫినేషన్ మ్యాచ్ అవ్వాలి. సో నేను ఇక్కడ రిటర్న్ టైప్ వచ్చేసి వైడ్ పెట్టుకున్నాను కాబట్టి వైడ్, ఫంక్షన్ నేమ్ రోబో పెట్టుకున్నాను కాబట్టి రోబో. సో ఆర్గ్యుమెంట్స్ ఏం పాస్ చేయలేదు కాబట్టి ఏం పాస్ చేయలేదు. సో దీనికి లాజిక్ అనేది మన ఇష్టం వచ్చింది ఏదైనా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక చిన్న స్టేట్మెంట్ రాస్తాను, printf హాయ్. ఓకే, సో ఫంక్షన్ రెడీ. సో ఇదేమో డిక్లరేషన్, ఇదేమో ఫంక్షన్ డెఫినేషన్ అంటే లాజిక్. సో ఫంక్షన్ని డిక్లేర్ చేశాను, డెఫినేషన్ కూడా రాశాను, లాజిక్. నెక్స్ట్ ఏంటి, దాన్ని కాల్ కూడా చేయాలి మనం. సో దీన్ని కాల్ చేయలేదనుకో అది అలాగే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఫ్యాన్ ఉంది ఇంట్లో, ఫ్యాన్ స్విచ్ అయిపోతే ఫ్యాన్ తిరుగుతుందా? తిరగదు, అది అలాగే ఉంటుంది. సేమ్ వే ఇది ఫ్యాన్ అనుకోండి. సో దీన్ని స్టార్ట్ చేయాలంటే స్విచ్ చేయాలి, అంటే దీన్ని కాల్ చేస్తేనే ఇది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది, ఇన్వోక్ అవుతుంది, లేదంటే అవ్వదు. సో కాబట్టి మనం ఫంక్షన్ని కాల్ కూడా చేయాలి. సో మరి ఫంక్షన్ కాల్ని ఎలా చేస్తామంటే దీనికి కూడా మనం సింటాక్స్ రాసుకోవచ్చు. ఓకే, సో ఫంక్షన్ కాల్ వచ్చేసి డైరెక్ట్గా ఫంక్షన్ నేమ్ విత్ ఇన్ బ్రాకెట్లో ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాం. ఓకే, ఎగ్జాంపుల్ మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో ఫంక్షన్ నేమ్ వచ్చేసి రోబో, రిటర్న్ టైప్ ఏం లేదు ఇక్కడ. సో కాబట్టి మనం రోబో అని డైరెక్ట్గా కాల్ చేస్తూ ఉంటాం. విత్ ఇన్ బ్రాకెట్లో ఏం పాస్ చేయకూడదు, ఎందుకంటే మనం ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఏం పాస్ చేయలేదు కాబట్టి డైరెక్ట్గా రోబో అని. సో దీన్ని ఏమంటున్నాం మనం అంటే ఫంక్షన్ కాల్. సో ఎప్పుడైతే ఈ ఫంక్షన్ మనం కాల్ చేసామో ఇమీడియట్గా దీని డెఫినేషన్ దగ్గరికి వెళ్తుంది. డెఫినేషన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఓకే, సో ఇందులో ఏముంది, లాజిక్ మనకు హాయ్ అని ఉంది. హాయ్ అని ప్రోగ్రాంలో ఎగ్జిక్యూషన్ జరిగిపోతుంది. ఓకే, ఈ విధంగా మనము ఈ 3 స్టెప్స్ని ఫాలో అవుతూ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఫస్ట్ డిక్లేర్ చేయాలి, తర్వాత దానికి డెఫినేషన్ రాయాలి, తర్వాత ఫంక్షన్ని కాల్ చేయాలి. ఓకే, సింపుల్ లాజిక్. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ఏసీ తెచ్చినాం అనుకోండి ఇంట్లోకి. ఫస్ట్ ఏం చేస్తాము, తెస్తాము. తెచ్చిన తర్వాత ఏం చేయాలి, ఫిట్ చేయాలి. ఇగో ఫిట్ చేసా, తెచ్చినా ఫిట్ చేసిన. దీన్ని ఆన్ చేయాలంటే ఏం చేయాలి, ఏసీని ఆన్ చేయాలంటే ఏం చేయాలి, మనం బటన్ వేయాలి. బటన్ ఎక్కడ? ఇక్కడ ఉంది. దీన్ని బటన్ కాలింగ్ అంట. దీన్ని కాల్ చేస్తేనే ఈ ఫంక్షన్ అనేది ఇన్వోక్ అవుతుంది, లేకపోతే అవ్వాలి. ఓకే, సో ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్గా హ్యాష్ ఇంక్లూడ్ stdio.h, అట్లాగే హ్యాష్ ఇంక్లూడ్ conio.h. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫంక్షన్ డిక్లరేషన్ ఎక్కడ చేయాలి, ఫంక్షన్ డెఫినేషన్ ఎక్కడ రాయాలి, ఫంక్షన్ కాల్ ఎక్కడ రాయాలి, ఇది కూడా ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. సో ఫంక్షన్ డిక్లరేషన్ అనేది మనం విత్ ఇన్ మెయిన్ ఫంక్షన్లో రాయొచ్చు, అవుట్ సైడ్ మెయిన్ ఫంక్షన్లో కూడా రాయొచ్చు. ఓకే, సో జస్ట్ డిక్లరేషన్ ఏంటంటే
బిఫోర్ యూజింగ్ కంపైలర్కి చెప్పాలి మేము ఫంక్షన్ని యూజ్ చేస్తున్నాము సో అండ్ సో ఫంక్షన్ని. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక మెయిన్ ఫంక్షన్లో మనం ఎన్ని యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అన్నా ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఒకటే కాదు, మన ఇష్టం, మన రిక్వైర్మెంట్ బట్టి. 100 యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ కూడా సింగిల్ ప్రోగ్రామ్లో మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు మన రిక్వైర్మెంట్ ఉంటే. ఓకే, ఒకటే ఫంక్షన్ కాదు, ఎన్ని ఫంక్షన్స్ అన్నా మనం రాయొచ్చు. నేను ఇక్కడ ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ అవుట్ సైడ్లో నేను డిక్లరేషన్ చేస్తాను. డిక్లరేషన్లో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్గా వైడ్ రోబో. ఇదేంటి మనకు అంటే ఫంక్షన్ డిక్లరేషన్ ఆర్ ప్రోటోటైప్. దీన్ని మనము ప్రోటోటైప్ అంటాం. నెక్స్ట్ వైడ్ మెయిన్ ఫంక్షన్ స్టార్ట్. సో మనం మెయిన్ ఫంక్షన్ అనేది మనకి ఎగ్జిక్యూషన్ అనేది మనకి మెయిన్ ఫంక్షన్ నుండి స్టార్ట్ అవుతుంది. ఓకే, అదొకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ ఫంక్షన్ నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి మెయిన్ ఫంక్షన్లో మనం ఏం చేయాలంటే ఫంక్షన్ని కాల్ చేయాలి. ఓకే, సో ఫంక్షన్ బాడీ అనేది, ఫంక్షన్ ఇంప్లిమెంటేషన్ అనేది, ఫంక్షన్ డెఫినేషన్ అనేది అవుట్ సైడ్ మెయిన్ ఫంక్షన్లో రాస్తాం. ఓకే, అప్పుడే మనకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఇన్సైడ్లో కూడా రాయొచ్చు, బట్ అవుట్ సైడ్లో రాస్తే మనకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఓకే, సో నేను ఇక్కడ ఏం రాస్తానంటే డైరెక్ట్గా ఫంక్షన్ని కాల్ చేసా రోబో. ఓకే, సో ఇదేంటి ఫంక్షన్ కాల్. ఇక్కడ ప్రోగ్రామ్ని క్లోజ్ చేద్దాం. మన డెఫినేషన్ ఎక్కడ ఉంది అంటే మెయిన్ ఫంక్షన్ అవుట్ సైడ్లో దాని డెఫినేషన్ రాయాలి. డెఫినేషన్ ప్రోటోటైప్ రెండు సేమ్ ఉండాలి. వైడ్ రోబో. ఓకే, సో దీనిలో లాజిక్, ఈ ఫంక్షన్కి ఒక మనం టాస్క్ అనేది ఇవ్వాలి. అది ఏం ఫినిష్ చేయాలంటే నేను సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ printf హాయ్ అని రాశాను, బ్రాకెట్ క్లోజ్. సో ఇదేంటి అంటే మనకి ఫంక్షన్ డెఫినేషన్. క్లియర్, రైట్. సో ఎగ్జిక్యూషన్ అనేది మనకి మెయిన్ ఫంక్షన్ నుండి స్టార్ట్ అయింది. లోపలికి రాగానే రోబో అని కాల్ చేయగానే మనకి ఇమీడియట్గా కర్సర్ ఎక్కడికి వెళ్తుందంటే దీని ఇంప్లిమెంటేషన్ దగ్గరికి వెళ్తుంది, డెఫినేషన్ దగ్గర. సో మనకు అవుట్పుట్ ఏమొస్తుంది ఇప్పుడు ఇక్కడ అంటే రోబో అనగానే ఇక్కడికి వెళ్ళింది, ఇందులో రాసినాం ఏంది మనం అంటే హాయ్ అని వస్తుంది మనకి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఇంకొక స్టేట్మెంట్ రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ printf వెల్కమ్ అని రాస్తాను. సో మనకి ఇక్కడ ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ బ్యాక్ వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి వెల్కమ్ అనేది కూడా మనకు అవుట్పుట్ వచ్చింది. తర్వాత మళ్ళీ నేను ఇక్కడ రోబో అని కాల్ చేశాను అనుకోండి, మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది, మళ్ళీ మనకు అవుట్పుట్ ఏమొస్తుంది హాయ్ వస్తుంది. సో నువ్వు ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక ఫంక్షన్ని మనం కాల్ చేయొచ్చు. ఓకే, సో ఫంక్షన్ డెఫినేషన్ అనేది వన్సే రాస్తాము, బట్ ఫంక్షన్ కాల్ అనేది మన రిక్వైర్మెంట్ని బట్టి ఎక్కడ కావాలంటే అక్కడ మనం కాల్ చేసుకోవచ్చు. సో దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఈ లాజిక్ అనేది మళ్ళీ మనం రాయం, ఒకటేసారి రాసేసాం లాజిక్. ఈ లాజిక్ మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మనం దాన్ని కాల్ చేస్తూ ఉంటాం. ఇగో నేను ఇక్కడ కాల్ చేసిన ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఇక్కడ కాల్ చేసిన మళ్ళీ వచ్చింది, ఇక్కడ కాల్ చేసిన మళ్ళీ వచ్చింది. సో అంటే ఇక్కడ ఏమైంది అంటే ప్రోగ్రామ్ రెడ్యూస్ అయిపోయింది, ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది మనకి. ఓకే, సో ప్రోగ్రామ్ చూడగానే ఇక్కడ ఫస్ట్ డిక్లేర్ చేసాం అంటే సింపుల్గా మనకు అండర్స్టాండ్ అయిపోయింది. ఓకే, ఒక ఫంక్షన్ చేసిండు, డిక్లేర్ చేసాడు, ఫంక్షన్ ఇక్కడ కాల్ చేసినాం, ఇక్కడ కాల్ చేసినాం, ఇక్కడ కాల్ చేసినాం, దీని లాజిక్ ఏడు ఉంది, ఇక్కడ ఉంది. క్లియర్, ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, సో నేను ఇక్కడ ఓన్లీ వన్ స్టేట్మెంటే రాశాను కాబట్టి మనకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్గా ఈ లాజిక్లో సమ్ 100 లైన్స్ ఆఫ్ కోడ్ కూడా ఉండొచ్చు మన రిక్వైర్మెంట్ని బట్టి. ఓకే, సో అటువంటి టైంలో ఈ 100 లైన్స్ ఆఫ్ కోడ్ ఇక్కడ రాయాలంటే 300 లైన్స్ స్పేస్ వేస్ట్, టైం వేస్ట్, ఇవన్నీ అవుతూ ఉంటాయి. ఓకే, సో దానికోసం మనకి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ ఇంట్రడ్యూస్ అయింది. ఓకే, సో ఈ విధంగా మనం యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దీనికి రిప్లై ఇస్తాను. ఓకే, సో ఈ వీడియోను కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అట్లాగే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో ఫంక్షన్ కాల్ బై వాల్యూ అంటే ఏంటి, కాల్ బై రిఫరెన్స్ అంటే ఏంటి, సో ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఎక్కడ ఏమేమి అడుగుతూ ఉంటాడు, సో ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.